తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత గిట్లా అయితే ప్రొఫెసర్ జయశంకర్ సారే అవుతాడట. తెలంగాణకు తల్లి గిట్లా అయితే ఒక షై పార్టీ పెంప సోనియా గాంధీ మేడమే అవుతుందట. సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సారు జాతిపిత అని కారు పార్టీ లీడర్లు అంటుంటే అట్లెవలన్నరే బాలన్న అంటారా? మీరే చూడురి. ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప. ఇన్నరా సీఎం సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ, నువ్వెట్లా జాతిపిత అవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలి తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. అయ్యా సీఎం సారు, తెలంగాణ తెచ్చినము, సాగు నోట్లే తలకాయ పెట్టినము, ఢిల్లీ మెడలు వంచినమని చెప్పుకొని 10 ఏళ్ల పాలన చేసి పబ్లిక్ సొమ్మును లూటీ చేసి పైకమంతా పాడు చేసిండ్రని మీరు చెప్తున్న కారు పార్టీ లీడర్లు ఎవరు సుధపూసలు కాదు. తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడే మీరు ప్రత్యేక రాష్ట్రం కోసం జనం పానాలు పనంగా పెట్టి పోరాటం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లీడర్లతోనే బేరసారాలు ఆడిండ్రని, తెలంగాణ ఆత్మగౌరవాన్నే కుదబెట్టి ఒక్కనాడు కూడా మీ నోటితోనే జై తెలంగాణ అనలేదని కారు పార్టీ వాళ్ళు అంటారు. అదట్లుంటే మీరు సుధపూస లెక్క జాతిపిత ముచ్చట మస్తుగానే మాట్లాడుతుండ్రు. మీ షై సర్కారు ఏలువడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. రాష్ట్రం కోసం పోరాటం చేసి పానాలు బోడగొట్టుకున్న అమరవీరుల కుటుంబాలను మీరేం ఆదుకున్నారు? ఉద్యమానికి ఊతమించిన ఊపిరిచ్చిన ఉద్యమకారులను, ఉద్యమ కళాకారుల కుటుంబాలను మీరేం ఆదుకున్నారు? రాష్ట్రం కోసం నౌకర్లకు రాజీనామా చేసి ప్రభుత్వ పోరుల పాలు వంచుకున్న ఆఫీసర్లను మీరేం ఆదుకున్నారు? ఏమనంటే మైకు దొరికింది కదా అని నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడుకుంటా ప్రతిపక్ష లీడర్లను దిట్టుడు ఉన్నది తప్పితే మీరెలుగబెట్టింది కూడా ఏం లేదు. అంత ఈగరమే మీకుంటే ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను నెరవేర్చి మీరు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసి అమరవీరుల కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇయ్యండ్రి, కళాకారులకు నౌకర్లు ఇయ్యండ్రి, ఆఫీసర్లకు నౌకర్లు ఇప్పియండ్రి. అట్లా ఏ శాత కాదు కానీ ఇట్లా చెప్పొస్తుందా? అయినా ఇచ్చుడు గొప్పరా తెచ్చుడు గొప్పరా? ముఖ్యమంత్రి అయినా మీకే ఎరుకుండాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.